హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ వెబ్సైట్కి సంబంధించిన ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ 15వ తారీఖు జూలై ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంటు. ఎవరైనా ఆల్రెడీ మార్కులో కొద్దిగా మార్కులో మీకు మంచి సీటు వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. మార్క్ అనేది గ్యారంటీ కాదు. మార్క్ ఈజ్ నాట్ ఏ గ్యారంటీ. ప్రతి ఒక్కరు కూడా వీలైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటానికి ట్రై చేయండి. ఈరోజే లాస్ట్ డేటు. ఈరోజు అయితే మనకి 11:59 అయితే వెబ్సైట్ అయితే క్లోజ్ అవుతుంది. ఇది ఉండదు మీకు, ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉండదు కదా, ఈ లాగిన్ ఆప్షన్ రాదు. 11:59 తర్వాత మీకు ఈ లాగిన్ ఆప్షన్ అనేది డిజపియర్ అవుతుంది. లాగిన్ ఐడి కానీ ఆల్ టికెట్ పాస్వర్డ్ ఇవన్నీ కనుమరుగైపోతాయి. మరి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మాత్రమే ఇవి వచ్చే అవకాశం ఉంది. ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది డీయాక్టివేట్ చేస్తారు, లాక్ అయిపోతుంది. మరి అందుకని స్టూడెంట్స్ వీళ్ళైనా మీ ర్యాంక్కి సపోజు మీకు ర్యాంక్ 2000 వచ్చింది. ఈ 2000కి 10 ఆప్షన్స్ సరిపోతాయి. కాకపోతే ఇంకో 20 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవటంలో మనకు వచ్చే నష్టం ఏమి లేదు. మరి అలాట్మెంట్ రిజల్ట్స్, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఒకసారి మనకి స్టూడెంట్స్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకుంటే మాకు ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. ఇది డేట్ ఉంది కదా, మాకు 14 నుంచి ఆల్రెడీ 13నే ఇచ్చేసారు. అంటే 3 రోజులు ఇచ్చాడు టైము. 3, 13, 14, 15 ఇచ్చారు. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 15 మిడ్ నైట్ అయితే జరుగుతుంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 15 జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే మనకి ఆన్ ఆర్ బిఫోర్ అన్నారు కాబట్టి 17నే వచ్చే అవకాశం ఉంది. 17వ తారీఖు 18వ తారీఖు ఆన్ ఆర్ బిఫోర్ అన్నాడు. ఆన్ ఆర్ బిఫోర్ అన్నాడు కాబట్టి ఇక్కడ 15 ఈరోజు 15 అయితే మీకు రేపు కానీ ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో మనకి ట్యూస్డే వెన్స్డే కదా, థర్స్డే అయితే 17వ తారీఖు అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఫేజ్లో మీకు అనుకున్న సీటు రాదు. ఎందుకంటే ఈ వోంట్ గెట్ ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్లోనే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళాల. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సీట్ వస్తుంది. సపోజు జేఎన్టీ వస్తుంది, ఓఈ వస్తుంది, సిబిఐటి, విఎన్ఆర్లో సిఎస్సి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఫీజు పే చేయకపోతే అది సెకండ్ ఫేజ్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఫేజ్లో మీకు అనుకున్న సీటు రాకపోవచ్చు. కొద్దిగా రాకపోవచ్చు కాబట్టి మీరు కొద్దిగా ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండండి. అనుకున్న సీటు వస్తుందా లేదా అనేది మీరు ప్రిపేర్ అయ్యండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.